శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కలియుగే వెంకటాచల నామ కథ. కలియుగం మొదలైనది. కలిదోషం నివారణం కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి, యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగిన వారు నేను పరీక్షించి వస్తానన్నారు. ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపశ్శాలి అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు, సృష్టికర్తనని అహంకరిస్తూ నీకు భూమిలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తర్వాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మా తపశ్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగవుగాక అని శపించాను. వైకుంఠమునందని శయ్యాగృహమున శేషునిపై పవలించి లక్ష్మీ సమేతుడై దేవతలకు ప్రభువైన శ్రీహరిని భృగువు చూచెను. భృగువు శీఘ్రముగా హరిని సమీపించి తన పాదములతో హరి వక్షస్థలమును తన్నెను. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, వజ్రము కన్నా దృఢమైన నా వక్షస్థలము వల్ల నీ సుకోమలమైన పాదములు ఎంత నొచ్చుచున్నాయో అని వినయముగా పలికిన తర్వాత భృగు పాదాలలో ఉన్న అహంకార నేత్రంను చిదిమెను. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోను పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువుకే దారపోసినాడు. హరి సర్వోత్తముడు, తర్వాత రమాదేవి, బ్రహ్మ తర్వాత వాయుదేవులు, తర్వాత శివుడు, ఇంద్రుడు, ఈ విధముగా దేవతలలోను దైత్యులలోను నరులలోను తారతమ్య భేదమున్నది అని తత్వవేది అయిన భృగువు నిర్ణయించాను. భృగువు వైకుంఠం వదిలి వెళ్లిన తరువాత భగవంతుడు ఏకాంతమున రమాదేవితో నిజమందిరంలో ఉండగా రమాదేవి ఇలా పలికెను. ప్రభు, ఈ అవమానము నేను భరింపలేను. ఏ స్థలములో అయితే లక్ష్మికి అవమానం జరిగినదో ఆ స్థలములో నేను ఒక్క క్షణం కూడా నిలువను. భృగుపాదము సోకిన మీ వక్షస్థలమున నేను ఒక్క క్షణం కూడా నివసించను. నేను మిమ్ములను విడిచి వెళ్తున్నాను అని ఈ విధముగా రమాదేవి కొల్హాపురమునకు పోయెను. శ్రీ రమాదేవి కొల్లాపురం వెళ్ళిన తరువాత భూలోకమున 28వ యుగమున ద్వాపరము పోయి కలియుగం వచ్చినది. ఏ కాలమున ఏ దేశమున ఈ ప్రేమ కలము ఉపశమించునో దానికి అనుగుణమైన లీలాకార్యము చేసేదను. లీలా మానుష విగ్రహుడు అయిన గోవిందుడు స్వర్ణముఖి నదికి ఉత్తరమున 2.5 క్రోశుల దూరమున పవిత్రమైన అరణ్య మధ్యమున వెంకటగిరికి చేరెను. శేషావతారుడైన ఈ గిరి సర్వసౌఖ్యములకు నిలయమై వైకుంఠము వలె నారాయణుని నివాసమునకు యోగ్యమైనది. 3 యోజనములు వెడల్పు, 300 యోజనములు పొడవు కలిగి వెంకటగిరి ముఖముగా అహోబిలము మధ్య ప్రదేశముగా శ్రీశైలము కోణ భాగముగా సర్వక్షేత్రములతో ఈ గిరి విరాజిల్లుతున్నది.